కాకితల్లి ఇన్ఫీ కూడా ఫ్రెండ్స్ అయిపోయారు చూడండి అలాగే వెళ్తారు. కట్టే కొంచెం కాకి వస్తే చాలా రాలేదు పిచ్చి తల్లి. ఇంకా షాల్ అండి గుడికి వెళ్ళానండి ఇంటికి చెప్పకుండా చెప్పే వెళ్ళాను వినిపించుకోలేదు. ఇప్పుడు మాతలాడటం లేదు, పాలకూర తాగుతులేదు. ప్రసాదం పెడితే ప్రసాదం కూడా తిన్నా. నన్ను వదిలేసి అక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతున్నా. మమ్మీ నువ్వు ఈ మధ్య అసలు నన్ను బాగా చూడట్లేదు, సరిగ్గా చూడట్లేదు. మా ఫ్రెండ్స్ అందరికి చెప్పేస్తాను నీ సంగతి అంటున్నాడు అని. మరి అయితే అందరి ఇళ్ళకి వెళ్ళొద్దాం, అది మీ ఫ్రెండ్స్ అందరి ఇళ్ళకి వెళ్ళొచ్చేద్దామా, మనము అందరినీ చూసి వచ్చేద్దామా వెళ్ళి. అసలు రావట్లేదు, అసలు పలకరించినా పలకట్లేదండి బాబు. అసలు అని గేరింగ్లోను అలిగింది షాలింగ్ షాల్ అందరూ తిప్పలు తినేసారేమో అడుగు. మరి కొంచెం బియ్యం పోస్తాను కాకమ్మలకి. కానీ రమక్కని నా ఫ్రెండ్ ఉంటారండి, అక్క వాళ్ళ ఇంట్లో పూలు అనమాట. ఎంత బాగా పెంచుద్దో పూలు మొక్కలు, చాలా బాగా పెంచుద్ది అనమాట. చాలా బాగుంటుంది మనిషి కూడా, అమ్మాయి ఆవిడ కూడా. అసలు అమ్మో ఎన్ని పూలు మొక్కలు ఉన్నాయి అనుకున్నారు, భలే ముద్దొచ్చేస్తున్నాయి. నేను ఇందులో కొన్ని అయినా పెంచాలనుకుంటున్నా, ఏమవుద్ది ఏమోనండి. మట్టి రాక కుండీలు కొనుక్కొచ్చి పెడదామంటే అసలు మట్టి లేకుండా అలానే అయిపోయింది. ఒక్క మొక్క లేదండి బాబు మన ఇంట్లో పూజకు. చాలా బాగున్నాయి కదండి, ఎంత బాగున్నాయో బాబోయ్. అక్క చాలా గ్రేటు, మొక్కలు తెగ పెంచుద్దండి, బాగా పెంచుద్ది, బాగా మాట్లాడుద్ది చక్క. అమ్మ అమ్మ అంటే ఎంత బాగా. సత్యనారాయణ, రమాదేవి అండి, సంతోష్ కుమార్ అండి, కోమలి అండి, శీర్షిక అండి, రవికుమార్ అండి. ఇదమ్మ కృష్ణ ఇలాగా. చేస్తారండి ఎంత బాగుంది భలే బాగున్నారు కదా. తీసుకున్నారా మా సుబ్రహ్మణ్య స్వామి గారు చూడండి ఎంత బాగుంటారో. దుర్గా అమ్మవారు అనమాట. కుంకుమ పూజ జరిగింది ఈరోజు. అభిషేకాలు చేస్తారండి, అది బయట కళ్యాణం అవి చేయడానికి విగ్రహాలు అనమాట. ఊరేగించేటప్పుడు అవి బాగుంటారు. అమ్మ ఎలకన్నా అందరూ ప్రసాదం తీసుకుంటాం. మంజు మంజు వాళ్ళ ముట్టు పెట్టండి, ఒక ప్రసాదం రా. అమ్మ పర్లాదం పట్టుకెళ్తున్నావా అద్దా పట్టి ఉండు పిన్ని ఒక్క నిమిషం.
మా సుబ్రహ్మణ్యం స్వామి గారు చూడండి ఎంత బాగుంటారనమాట. మా పిన్ని బాబాయ్ ప్రతి నెలలో పౌర్ణమి వెళ్ళిన తర్వాత షష్ఠి వస్తుంది కదండి, అప్పుడు అభిషేకాలు జరుగుతున్నాయండి. బాగా చేస్తారనమాట అభిషేకాలు, చాలా బాగా. మా సుబ్రహ్మణ్యం స్వామి బాగా చేయించుకుంటున్నారనమాట. ఎవరన్నా అభిషేకాలు చేస్తానంటే చేస్తున్నారండి, లేకపోతే బాబాయ్ పిన్నే చేస్తారనమాట. ఎంత బాగున్నారు చూడండి మా సుబ్రహ్మణ్య స్వామి. చాలా బాగా చేసుకుంటున్నారండి అభిషేకాలు కానీ పూజలు కానీ, చాలా బాగా. సత్యం కూడా అండి, బాగా సత్యం అనమాట. మా అయ్యప్ప స్వామి గారండి, మా తమ్ముడు మాలేసుకుంటాడు కార్తీక మాసంలో, చాలా బాగా చేస్తాడు. తను కూడా విగ్రహం అనమాట, దుర్గమ్మ వారు, కనకదుర్గమ్మ తల్లి అండి. ఇదిగోండి ఆకు పూజ కూడా జరిగింది, అదే కుంకుమ పూజ, కుంకుమ పూజ కూడా చేస్తారనమాట. ఇదండి దుర్గమ్మ తల్లి. ఇవేమో అభిషేకాలు చేసినప్పుడు, అది మనకి కళ్యాణం జరుగుతుంది అండి, షష్ఠికి కళ్యాణం చేస్తారు ఆ విగ్రహాలు అనమాట, ఊరేగించడానికి అవి. కట్టేసాను, అది చిన్ని ఫోన్ నెంబర్ చెప్పండి, చిన్నికి పెడుతుంది.